మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు అనుగ్రహించబడుతుంది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని సన్నిధిలో ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఒకానొక సందర్భంలో దావీదు అంటాడు, దహన బలిలు నైవేద్యములు నువ్వు కోరవు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన మనస్సును నువ్వు అలక్ష్యము చెయ్యవు. ఏ మనసు కావాలి? దీన మనసు కావాలి. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చాలక, పాపినైనా నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకొనుచు, అంగలారుస్తూ, రోధిస్తూ, ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు సుంకరిని నీతిమంతుడిగా మార్చాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి నడుస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒకరోజున కనాను స్త్రీతో ప్రభు అన్నాడు, పిల్లల కొరకు సిద్ధపరిచిన రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని చెప్పినప్పుడు, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానులు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తింటే కదయ్యా అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్లుగానే నీకు అవును గాక అని చెప్పాడు. మనము మాట్లాడే మాటల్లో ఏం కావాలంటే దీనత్వం కావాలి. మన నడవడిక, మన క్రియల్లో, మన మాటల్లో దీనత్వం కావాలి. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే, దావీదు కుమారుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అన్నాడు. నీకు ఇష్టమైతే అంటే ఏంది? నన్ను శుద్ధుడిగా చెయ్యి అనలేదు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడు. ఆ మాటకి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఆ కుష్ఠరోగాన్ని దేవుడు తొలగిస్తూ వచ్చాడు. చూసారా ప్రియమైన వాళ్ళరా? మనం అప్పులు పాలవ్వాలనో, జబ్బులు పాలవ్వాలనో, సమస్యలు పాలవ్వాలనో, శత్రుభయంతో జీవించాలనో, ఉండి ఉండక, చాలి చాలక, అనేక కొరతలు లోటులతో మనం బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు. మనము ఫలించాలి, అభివృద్ధి పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను, అది అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి మనుషులు ఏం కోరుకుంటారు? వెండిని కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, డబ్బును కోరుకుంటారు, లోకపరమైనటువంటి మంచి మంచి పదార్థాలను కోరుకుంటారు. దేవుడు అలాంటివి కోరుకోడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఉన్నది, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని యొక్క ఆత్మకు నీ దేహము నిలయముగా ఉందని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఆయన పరిశుద్ధుడు. మీ తండ్రికి లాగా, మీ తల్లికి లాగా మీరు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఇచ్చే అర్పణల వల్ల, మనం ఇచ్చే ధనధాన్యాల వల్ల మనం గొప్పవారం కాము. అలాంటివి కూడా దేవునికి అవసరం లేదు. నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే కనుక ప్రియమైన వాళ్ళరా, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని సన్నిధిలో ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా, ఇంతే కదా, ఇంకెంతకంటే ఏమన్నా అడుగుతున్నాడా? ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీకు డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, పదవులు వస్తాయి, అధికారాలు వస్తాయి, పోతాయి, పోతాయి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ధనం శాశ్వతం కాదు, కిరీటము తరతరములుండునా. ఈరోజు ఒక ఆయన ముఖ్యమంత్రి అయితే రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే మరొకసారి మరొక ఆయన ప్రధానమంత్రి అవుతాడు. అలాగే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే రేపు ఇంకొకరి దగ్గర డబ్బు ఉంటుంది. ధనము శాశ్వతం కాదు, అది ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. కిరీటము శాశ్వతం కాదు, అది ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. కనుక ధనము శాశ్వతం కాదు, కిరీటం శాశ్వతం కాదు, మరి దేవుని యొక్క కృప మాత్రం శాశ్వతమైన కృపగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనం బాగా డబ్బు ఉన్నప్పుడు బంగారం చేయించుకుంటాం, వెండి చేయించుకుంటాం, ఆస్తులు కొనుక్కుంటాం కదా. ఒకవేళ అవసరమైతే మన పరిస్థితి బాగోకపోతే అవన్నీ తీసేయాల్సి వచ్చింది. తీసేయాలా లేదా? వస్తువు అనేది అవసరానికి ఉపయోగపడేది. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, దయను సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనియొద్దు. ఇవి డబ్బులు పెట్టి కొనుక్కునేవి కావు.
ఇవి డబ్బుల వలె మనల్ని వదిలిపెట్టి వెళ్ళేవి కూడా కాదు. ఎప్పుడు దేవుని బిడ్డలకు ఏం కావాలి? పేర్లు పెట్టుకోవచ్చు, సత్యమ్మ అని, దయమ్మ అని పేర్లు పెట్టుకోవచ్చు. పేర్లకి జీవితాలకి చాలా తేడా ఉంటుంది. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయవద్దు. దయమ్మ సత్యమ్మ మన వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీకుండే లక్షణాలు ఉంటాయా? దయా సత్యము నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టనీయొద్దు. నీ దగ్గర ఉన్నది మొత్తం బాగొచ్చు, కానీ అది మాత్రం నీ హృదయంలో ఉండాలి. అది నువ్వు డబ్బులు పెట్టి కొన్నది కాదు, అది దేవుని కృపే. అలాంటి మనసు కలిగి ఉన్నావంటే అది దేవుని కృపే. ఇక చూసినట్లయితే వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవుడు సత్యమును దయను కంఠభూషణంగా ధరించుకోమంటే ఈరోజు వజ్రాలు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మెడ బొరువెక్కేటట్టుగా బంగారం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాటిని పెట్టుకోమని దేవుడు చెప్పట్లా. మితంగా ఉండు, కానీ అసలు నువ్వు ధరించుకోవాల్సింది, నీ కంఠభూషణముగా ఉండవలసింది దయా సత్యము. మన కులపోడిని ప్రేమించడం కాదు, మనకు రేపు ఇచ్చేవాడిని ప్రేమించడం కాదు, మనల్ని రేపు పిలిచేవాడిని ప్రేమించడం కాదు. దేవుడేమన్నాడు తెలుసా? పగటి విందైనా రాత్రి విందైనా చేసినప్పుడు కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, అంగవిహీనని, బలహీనని అందరిని పిలిచి చక్కగా భోజనం పెట్టు. మళ్ళీ వాళ్ళు నిన్ను పిలవరు కనుక దేవుని వలన నీకు ప్రత్యోపకారం పొందుతావు. పునరుద్ధానమున నీకు గొప్ప ధనవంతుడిగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. కానీ ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నాము? ధనవంతులను ప్రేమిస్తున్నాము, గొప్పవారిని ప్రేమిస్తున్నాము, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నాము, మనకు అనుకూలమైన వాళ్ళని ప్రేమిస్తున్నాము, మన కులపోళ్ళనే ప్రేమిస్తున్నాము. దేవుని నమ్మి కూడా ఇంకా నీకు కులగజ్జి ఉండకూడదు, కులపిచ్చి ఉండకూడదు. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. ఎలా ప్రేమించాలి? దయను సత్యమును ఎన్నడను కూడా నిన్ను విడిచిపెట్టి పోకూడదు. అవి నీ మెడలో కంఠభూషణముగా నువ్వు ధరించుకోవాలి. అది కంటికి కనబడదు. ఎస్తేరు ఉంది, ఆమెకు అలంకరించబడిన ఆభరణాలు తప్ప మరికి ఏ ఆభరణం కూడా ఆమె కోరుకోలేదట. ఎస్తేరును చూడగానే రాజుకు దయ కలిగిందంట. ఆయన బంగారపు కర్రను, దండమును ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు బ్రతుకుతారట, ఆయన చూపెట్టకపోతే వాళ్ళు చనిపోతారట. తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన జాతి రక్షణ కొరకు ఎస్తేరు పిలవ పెట్టకుండానే రాజైన అహస్వరోషు ఎదుట నిలబడినప్పుడు ఎస్తేరును చూసి ఆయనకు దయ కలిగిందంట, జాలి కలిగిందంట, కనికరం కలిగిందంట. చూసారా? నిన్ను ఒక స్థితిలో పెట్టినప్పుడు నువ్వు మనుషుల్ని ఏసడించుకోకూడదు, మనుషుల్ని చేదరించుకోకూడదు, వాళ్ళని ఎన్నిక లేని వారికి చూడకూడదు, వాళ్ళని ప్రేమించాలని నువ్వు దేవుని బిడ్డవి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎదుటి వాని పట్ల దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టుకోకూడదు. అందరిని ప్రేమించే మనసు కలిగిన వారంగా ఉండాలి. మనకు అనుకూలమైన వాళ్ళని ప్రేమించడం కాదు, దేవుడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దప్పికొంటే దాహం ఇవ్వమని చెప్పాడు. మీరు పగ తీర్చుకొనక నా ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నీ పని కాదని దేవుడు చెప్పాడు. నువ్వు శత్రువును కూడా ప్రేమించాలి. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ ఇంటికి వచ్చిన వారిని నువ్వు అవమానపరచకూడదు. దేవుడేమన్నాడు? నీ కంఠభూషణముగా దయను సత్యమును ధరించుకోవాలి. ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల కఠినంగా మాట్లాడకూడదు, ఇతరులని తక్కువ చూపుతో చూడకూడదు, ఇతరుల యొక్క జీవితాన్ని అవమానపరచకూడదు, ఇతరులని అవహేళన చేసి ఎగతాళి చేయకూడదు. చూసారా? నేను పైకి అరుస్తాను కానీ నా మనసు చాలా మంచిదంటే కాదు, నేను మంచిదాన్ని అంటే కాదు. నువ్వు పైకి అరవటం ఎందుకు? అర్థమవుతుందా? ఎవరిని కూడా మనం అసహించుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏసడించుకోకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవారినే కాదు, సంఘం వెలుపటి వారి వలన కూడా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హృదయం అనే పలక మీద నువ్వు వాటిని రాసుకుంటే ఏం రాసుకోవాలి? నేను ఎప్పుడు దయను సత్యమును కలిగి ఇతరులను ఎప్పుడు కూడా తృణీకరించి నేను మాట్లాడకూడదు, దేవుని ప్రేమతో వారిని నేను ప్రేమించాలని నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి.
ఎక్కడ రాసుకోవాలి? పలక మీద, హృదయం అనే పలక మీద. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. దేవుడు ఉంటే చాలే, ఎవరేమనుకుంటే నాకేంటి అనుకో. యేసు ప్రభువారంట దేవుని దయలోను మనుషుల దయలోను వయసు యందు జ్ఞానం యందు వర్ధిల్లుచుండెను. కనుక నీవు దయను సత్యమును దీర్ఘశాంతమును నువ్వు కంఠహారంగా ధరించుకొని అది నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకొని మరచిపోకుండా ఆ ప్రకారంగా నువ్వు దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటే నీవు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును ఏమవుతావు? మంచివాడు అనిపించుకుంటావు. దేవుడు నిన్ను మంచివాడు అంటారు, మనుషులు కూడా నిన్ను మంచివాళ్ళు అంటారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? వెండి కంటేను బంగారం కంటేను మంచి పేరు కోరదగినది. మంచి పేరు సుగంధ తైలముల కంటే మంచి పేరు కోరదగిందన్నమాట. చాలామంది అత్తరు, సెంటు, రకరకాల పర్ఫ్యూమ్స్ రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటే మంచి వాసన వస్తుంది. రాసుకోవద్దని కాదు నా ఉద్దేశం. హృదయం అంతకంటే సువాసనగా ఉండాలి. హృదయం అంతకంటే అవును, చెమట గబ్బు కొట్టేదానికంటే రాసుకోవటం మంచిదేగా. సుగంధ తైలము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగిందనమాట. ఆ మంచి పేరు ఎప్పుడు వచ్చిందంటే దయను సత్యమును నిన్ను విడిచిపెట్టనీయకుండా వాటిని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటే గనక నువ్వెప్పటికీ వాటిని మర్చిపోకుండా కొనసాగుతూ ఉంటే, దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను మంచివాడు అంటాడు, మనుషులు కూడా నిన్ను మంచివాడు అంటారు. మనుషులు నిన్ను చెడ్డవాడంటే దేవుడు కూడా చెడ్డవాడు అంటాడు. ఎందుకంటే మనుషులు ఎదుట నీ దేవునికి మహిమ వచ్చినట్లుగా మీ సత్క్రియలను వారి ఎదుట చేయండి. మంచి మంచి పనులు చేస్తూ ఉంటే మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానవంతుడిని, నేనే తెలివైన వాడిని, నేను తెలివైన దాన్ని, నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. దేవుడు ఏమంటున్నాడంటే నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించు. నీతియుక్తమైన బలులు అంటే నీ వలన ఎవరు కూడా కీడు అనుభవించకూడదు. నీ వలన అందరూ మేలు అనుభవించాలి. అందరికీ నువ్వు మేలు చేసి కీడు అనుభవించినప్పటికీ కూడా దేవునికి అది హితమవుతుంది.